ఏదైతే కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని తెలుగు గంగా, ఎస్ఆర్బీసీ, అంద్రి నివా, నగిరి గాలేరు అన్ని కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాను. నేనుంటే అడవిపల్లె నుంచి, రిజర్వాయర్ నుంచి చిత్తూరుకి ఇప్పటికే నీళ్లు వచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలమయ్యేది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఒక తట్ట మట్టేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చుక్క నీరు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న వచ్చాడు సినిమా సెట్టింగ్లు గాడు ముఖ్యమంత్రి. నేరు కుప్పం పోయాడు, గేట్లు పెట్టాడు, లారీలో ట్యాంకర్లో నీళ్లు తెచ్చాడు, నీళ్లు పోసాడు, గేట్లు ఓపెన్ చేశాడు. ఈయన ఫ్లైట్ విమానం ఎక్కాడు, నీళ్లు ఆరిపోయినాయి, గేట్లు లాక్కొని వెళ్ళిపోయారు. ఇదేనా తమ్ముళ్ళు అభివృద్ధి? ఇది మోసం చేయడం అవునా కాదా? మోసకారిని ఇంటికి పంపిస్తారా లేదా? మళ్లీ ఒకటే హామీ ఇస్తున్నా, నేను రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నంద్యాలలో చెప్పా, నేను కూడా రాయలసీమ బిడ్డని, ఈ గడ్డ మీదనే పుట్టా. తమిళు ఇప్పుడు సవాలు విసురుతున్నా. రాయలసీమకు ఎవరు మంచి చేశారో, ఎవరు తక్కువ చేశారో చర్చించడానికి సిద్ధమా అని అడుగుతున్నా. ఇప్పుడే కాదు, ఎన్నికలైన తర్వాత కూడా అడుగుతా. మళ్లీ జన్మ ఉంటే మళ్ళా ఎప్పుడన్నా చరిత్ర ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేకుండా చేసే బాధ్యత నాది. ఏ తమ్ముడాపు పెట్టదు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తిగా రాయలసీమ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకొక విషయం చూడండి, మీరు పోయిన ఎన్నికల్లో 52 సీట్లలో 3 సీట్లే మాకు వచ్చాయి. అవునా కాదా? 49 సీట్లు గెలిపించారా లేదా? మీరు ఏమన్నా చేశాడా? కాలేజీలు తెచ్చాడా? సాగునీరు తెచ్చాడా? రోడ్లు వేశాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మరి వేస్తారు కదా ఓట్లు, వేశారు కదా ఓట్లు. తమ్ముళ్ళు ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా? పాదయాత్రలు తిరిగాడా లేదా? నెత్తి మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, ఐసు మారిగా కరిగిపోయారు. 151 సీట్లు గెలిపిస్తిరి. కొవ్వెక్కింది, కళ్ళు నెత్తినెక్కినాయి. అక్కడి నుంచి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు, పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించి చిత్తూరు జిల్లాలో కార్పొరేషన్ ఎలక్షన్ లో రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే నేను వచ్చి మీకు భరోసా ఇవ్వాలనుకుంటే ఎయిర్పోర్ట్ లో తిరిగి నన్ను పంపిస్తారా? మరిచిపోతానా ఇవన్నీ? నాకు రోషం లేదనుకుంటున్నారా మీరు? నేను అనుకుంటే రోడ్డు మీద కూడా రాలేరు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా. 22 ఏళ్లు మా ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, పాపాల పెద్దిరెడ్డి.